హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2024 రిజల్ట్స్ని అనౌన్స్ చేసేశారు. ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ మైండ్లో రైజ్ అవుతున్న మేజర్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఉండొచ్చు? అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అసలు ఉంటుందా ఉండదా? అయితే ఏ డేట్స్లో ఉండొచ్చు? ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఒరిజినల్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలా? ఇటువంటి డిఫరెంట్ డౌట్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంది రైజ్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు అరేంజ్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఎగ్జామినేషన్ అన్న ఒక పెద్ద ఫేస్ని మీరు కంప్లీట్ చేసేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, సో మీరు కరెక్ట్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోయి లాస్ట్ మూమెంట్లో పాత డాక్యుమెంట్స్ కానివ్వండి, అప్డేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మీరు సబ్మిట్ చేయలేకుండా మీరు ఇబ్బంది పడితే, సో మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి కూడా ఈ ప్రాసెస్లో మీరు ఫెయిల్ అయితే మీకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయరు. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లేదా మన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మనము 18th నవంబర్ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే తెలంగాణ సెట్ క్వాలిఫై అయిపోయారో నెట్ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో నెట్ ప్లస్ రాబోయే సెట్ ఎగ్జామినేషన్ రెండు మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం పేపర్ 1 స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న అదే నంబర్ యొక్క వాట్సాప్కి బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. మీకు బ్యాచ్ డీటెయిల్స్ పంపిస్తాం. యాజ్ వెల్ యాజ్ మా కాలర్ కూడా మీతో మాట్లాడతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేసుకుని బ్యాచ్తో చేరండి మై డియర్ ఫ్రెండ్స్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్. తెలంగాణ సెట్ 2023 రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి అంటే December 6th. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా 8 days తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే రిజల్ట్స్ వచ్చిన 8 days తర్వాత సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఈ మధ్యలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి అంటే వితిన్ 1 week 10 daysలోనే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మై డియర్ ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని. సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఆర్గనైజ్ చేశారో సేమ్ స్ట్రాటజీ, సేమ్ డాక్యుమెంట్స్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ చాలా మంది మైండ్లో రైజ్ అవుతుంది ఏంటంటే ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. కానీ ఏపీ సెట్ అయినా తెలంగాణ సెట్ అయినా సో క్వాలిఫై అయిన వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ రీసెంట్గా ఏపీ సెట్ 2024 వాళ్ళు ఆన్లైన్ మోడ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఆర్గనైజ్ చేశారు. సో ఇదే స్ట్రాటజీని తెలంగాణ సెట్ ఆర్గనైజర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారా లేదా? దీనికన్నా ముందు పద్ధతిలో ఏ రకంగా పర్సన్స్ని పిలిచి సర్టిఫికేట్స్ని వెరిఫై చేపిస్తారా? ఇంకా దానిపైన క్లారిటీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆన్లైన్లో ఆర్గనైజ్ చేయాలా, ఆఫ్లైన్లో ఆర్గనైజ్ చేయాలి? ఎందుకంటే ఆన్లైన్లో ఆర్గనైజ్ చేస్తే మీరు ఇంట్లోనే ఉండి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయొచ్చు. ఆఫ్లైన్లో ఆర్గనైజ్ చేయాలి అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్లో వాళ్ళు చెప్పిన డేట్లోనే అటెండ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు సర్టిఫికేట్ రాదు. అయితే 2023 తెలంగాణ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో 2022, 21 దానికన్నా ముందు ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఇదే డాక్యుమెంట్స్ అంటే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈసారి కూడా 2024 ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ ఎగ్జామినేషన్ని సో వాళ్ళు కూడా ఇదే డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అది కూడా ఒరిజినల్. లాస్ట్ మూమెంట్లో ఒరిజినల్స్ లేవు, మా దగ్గర ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర అప్డేటెడ్ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి ఇటువంటి చిన్న ఇష్యూస్ని మీరు ముందే ఓవర్కమ్ చేసుకోకుండా ఉండి నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తే మీరు ఒక పెద్ద ఫేస్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినప్పటికి కూడా ఒక చిన్న ఫేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఇగ్నోర్ చేస్తే సర్టిఫికేట్ రాదు. కాబట్టి దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అరేంజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతిసారి అక్కడే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే 4 డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు, 14, 15, 16, 17 డిసెంబర్. ఈసారి కూడా ఒక 3 to 4 డేట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఆఫ్లైన్ ఆర్గనైజ్ చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో హైదరాబాద్కి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు మెన్షన్ చేసిన టైమింగ్స్లో ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు పర్సనల్గా రావాలి. నేను రాను మా ఫ్రెండ్ని పంపిస్తాను, నేను రాను మా నాన్న పంపిస్తాను అంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు కమ్ ఇన్ పర్సన్ అలాంగ్ విత్ దీస్ డాక్యుమెంట్స్. అవి కూడా ఒరిజినలే. సో ముందే మీరు అవన్నీ అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే సో తెలంగాణ సెట్ 2024 స్కోర్ కార్డ్
మీరు క్వాలిఫై అయినట్టు పేపర్ 1 పేపర్ 2 మార్క్స్ ఏదైతే ఉన్నాయో అది క్వాలిఫైడ్ ఉంటుంది కదా, అది స్కోర్ కార్డ్ కావాలి. దాంతోపాటు ఎస్ఎస్సి, సో 10th క్లాస్ ఎస్ఎస్సి కానివ్వండి, దాని ఈక్వివలెంట్ కానివ్వండి, అది సో మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్, అయితే ఈ సెమిస్టర్స్ లేకుంటే కొందరికి 5th 6th సెమిస్టర్స్ కూడా ఉంటాయన్నమాట, లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మన తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ని అబ్జర్వ్ చేస్తే 55% ఉందన్నమాట. అయితే మీకు 50% ఉందా లేదా, 55% ఉందా లేదా అది చూడడం కోసమే ఈ మార్క్స్ మెమోస్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అరేంజ్ చేసుకోండి. ఒకవేళ పర్సూయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రాబ్లం లేదు, మీరు మీ ఇన్స్టిట్యూషన్ హెడ్, ప్రిన్సిపల్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళతో ఒక లెటర్ రాపించుకొని మీరు ఒక స్టడీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయండి. ఇతను ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నాడు కాబట్టి ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాడు. నెక్స్ట్ పీజీ ఒరిజినల్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒరిజినల్ డిగ్రీ అంటే కాన్వకేషనే. అయితే చాలామంది మా దగ్గర కేవలం ప్రొవిజనల్ మాత్రమే ఉంది అంటున్నారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ మ్యాక్సిమం అంటే ఒక 1 year మై డియర్ ఫ్రెండ్స్, 1 year 1.5 year అంతే, మ్యాక్సిమం అంటే 1.5 year. ఎందుకంటున్నాను అంటే ఒకసారి మీ యూనివర్సిటీ వాళ్ళు కాన్వకేషన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్కి వాల్యూ లేదు, అది ఇంపార్టెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు వెంటనే ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ అప్లై చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, 2023 నవంబర్లో మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, 23 నవంబర్లో. అయితే మీ యూనివర్సిటీ వాళ్ళు ఇంతవరకు కాన్వకేషన్ ఆర్గనైజ్ చేయలేదు. కాన్వకేషన్ ఆర్గనైజ్ చేయకపోతే వాళ్ళు ఇష్యూ చేసిన ప్రొవిజనల్ సర్టిఫికేట్కి వాల్యూ ఉంది. ఒకవేళ లాస్ట్ మంత్ అక్టోబర్ 2024లో వాళ్ళు కాన్వకేషన్ ఆర్గనైజ్ చేసేస్తే ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్కి వాల్యూ లేదు. అయినప్పటికీ కూడా మీరు వెంటనే డిలే చేయకుండా తత్కాల్లో కానివ్వండి, ఇమ్మీడియట్గా యూనివర్సిటీకి వెళ్ళి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు వెంటనే కాన్వకేషన్కి అప్లై చేసుకోండి. వితిన్ ఒక 2-3 డేస్లో, మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో వచ్చేస్తుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ టైంకి మీ దగ్గర ఒరిజినల్ కాన్వకేషన్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా చూడండి, క్యాండిడేట్స్ హు ఆర్ స్టడీయింగ్ పీజీ ప్రీవియస్ అండ్ ఫైనల్ ఇయర్ ఆర్ టు బి ప్రొడ్యూస్ ఏ స్టడీ సర్టిఫికేట్. నేను చెప్పేశాను. సో ఎవరైతే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారో మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుండి ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ తెలంగాణ గవర్నమెంట్ ఇఫ్ అప్లికబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకొని సో దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ఈ సర్టిఫికేట్ సరిపోతుందా లేకుంటే కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలా. సో దీన్ని బేస్ చేసుకొని ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఆధార్ కార్డు, 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది అబౌవ్ మెన్షన్డ్ సర్టిఫికేట్స్. మనం ఏమేమి సర్టిఫికేట్స్ మెన్షన్ చేశామో, 10th క్లాస్ కానివ్వండి, స్కోర్ కార్డ్ కానివ్వండి, మార్క్స్ మెమోస్ కానివ్వండి, పీజీ కాన్వకేషన్ కానివ్వండి, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ నెసెసరీ, ఇవన్నీ మీరు ఖచ్చితంగా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. దీస్ ఆర్ ద మెయిన్ డాక్యుమెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ని మీరు తీసుకెళ్ళి అక్కడ ఇన్ పర్సన్ మీరు వాళ్ళు చెప్పిన డేట్స్లో అటెండ్ అయితే అప్పుడు వీళ్ళు చెక్ చేసి మీకు సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. అది కూడా బై హ్యాండ్ ఇవ్వరు మై డియర్ ఫ్రెండ్స్, మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారన్నమాట. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ 100% జరుగుతుంది, కానీ అది ఆఫ్లైన్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా, దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. నా అంచనా ప్రకారంగా సో నవంబర్ లాస్ట్ వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మ్యాక్సిమం డిసెంబర్ 1st 2nd వీక్ అలా ఈ మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసేసి సో జనవరి 2025లో తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ మీకు కావాలా? స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి సో మేము మీకు పంపించేస్తాం. లేదా ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో తెలంగాణ సెట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, నెట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి సో యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో కూడా చేరండి మై డియర్ ఫ్రెండ్స్. అందులో నేను అప్డేట్ చేస్తాను ఈ పర్టికులర్ పీడిఎఫ్ని. లేదా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఈ డాక్యుమెంట్ అవైలబుల్లో ఉందన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ 100% ఉంటుంది. సో నవంబర్ ఎండింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్గా తీసుకెళ్ళాలి. మీరు ఇన్ పర్సన్ ఎవరైతే క్యాండిడేట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్కి వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ని ముందే జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. సో ఎక్కడ జరుగుతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్లో జరుగుతుందన్నమాట. సో 4 డిఫరెంట్ డేట్స్లో ఆర్గనైజ్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ మీరు చూస్తే మీకు ఫర్దర్ క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్
ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేస్. ఇది క్లియర్ చేసేస్తే తెలంగాణ సెట్ 2024 సక్సెస్ఫుల్గా మీరు క్వాలిఫై అయిపోయారు కాబట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తారు. తెలంగాణ డిఎల్ జాబ్స్ 2025 నోటిఫికేషన్కి మీరు అఫీషియల్గా ఎలిజిబుల్. మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, స్టార్ట్ కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, దీన్ని కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, లేదా ఈ వాట్సాప్ నెంబర్కి మాతో టెస్ట్లో ఉండండి. మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం November 18. అందులో చేరండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నెట్ ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయండి. ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.